సో ఈ సినిమా మనల్ని సమ్మర్ హాలిడేస్ తీసుకెళ్తుంది, ఆయన సినిమా మనకి చెన్నైకి తీసుకువెళ్తుంది అనుకుంటా. సో ఎస్ ప్లీజ్. ధీరజ్ భయ్య, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ధీరజ్ గారికి నాకు ఒక ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నుంచి 6-7 ప్రొడ్యూసర్స్ ట్రాక్ చేస్తున్నారు. 6-7 ఇయర్స్ నుంచి ధీరజ్ భయ్యకి నాకు మంచి ర్యాప్ ఉంది. ఏ ప్రాజెక్ట్ చేసినా నాకు ఆయన చెప్తూ ఉంటారు. ఒక్కసారి ఎప్పుడో షూటింగ్ తర్వాత రోజు 6:30కో ఎందుకో నరేషన్ పెట్టారు ఆయన. అలా కుర్చీలో కూర్చున్నాం. శ్రీకర్ నరేషన్ చెప్పడం స్టార్ట్ చేయగానే నేను ఒక్కసారి మళ్ళీ కుర్చీలో వెనక్కి వెళ్ళి కూర్చున్నా. తన స్పీచ్లో గట్టిగా చెప్తాను అన్నాడు కదా, నిజంగా చాలా గట్టిగా చెప్తాను నరేషన్. అండ్ మెమరీస్ అన్నీ ఒక్కసారి గుర్తు చేస్తుంటాడు. మధ్యలో ఎక్కడన్నా కొంచెం స్లో అవుతుందన్నా సరే ఇంకా గట్టిగా చెప్తాడు. బట్ తన నరేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జోక్స్ అపార్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ తను స్క్రీన్ ప్లేలో వేసే లింకులు ఇవన్నీ చూసి నాకు చాలా ముచ్చటేసింది. సూపర్, చాలా బాగా చేశారు. అండ్ ధీరజ్ భయ్యకి అండ్ శ్రీకర్ గారికి అండ్ ఈ సినిమాకి ఎడిటర్గా చేస్తున్న సంతు, చెన్నై లవ్ స్టోరీ కూడా తనే ఎడిటర్, నా ఫ్రెండ్ సంతు. ఆల్ ది బెస్ట్. అండ్ సింజిత్ సార్ 2 సాంగ్స్ విన్నా చాలా బాగున్నాయి మీవి. అండ్ కిట్టు బ్రో గుర్తున్నా లేదు తెలీదు. 5 ఇయర్స్ బ్యాక్ మీ ఇద్దరం కలిపి ప్రాజెక్ట్ చేసాం, ముహూర్తం తర్వాత అయిపోయింది అది. చాలా బాగా రాస్తారు లిరిక్స్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా యూత్ సెన్సేషన్ సాయి మార్తాండ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ధీరజ్ గారు థ్యాంక్ యూ